అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. కానీ చాలా మందిలో అంగానికి సంబంధించిన రక్త సరఫరా అంతా నార్మల్ గానే ఉన్నా, వాళ్ళు సెక్షువల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, హార్మోన్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా చాలా మంది ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్ గా కరెక్ట్ గా ఇట్లా పెన్నిస్ నార్మల్ గానే స్టిఫ్ అయింది, కానీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా పెన్నిస్ మెత్తగా అయిపోయి సెక్షువల్ గా కలవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. సో అసలు అంగానికి రక్త సరఫరా బాగానే ఉండి, వాళ్ళు సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేకుండా, హార్మోన్స్ నార్మల్ గానే ఉన్నా, స్టార్టింగ్ లో పెన్నిస్ గట్టిగా ఉండి జస్ట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా అయిపోవడానికి గల కారణాలు ఏంటి అండ్ దానికి ఉన్న సొల్యూషన్ ఆప్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జేఈ ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో చాలా మంది మగవాళ్ళలో అంగానికి సంబంధించిన రక్త సరఫరా కానీ, నరాలు కానీ అన్ని నార్మల్ గానే ఉన్నా, హార్మోన్స్ అన్ని నార్మల్ గానే ఉన్నా, ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు అంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్స్ చేసే కోరిక వచ్చినప్పుడు, ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ గట్టిగానే అయ్యి కరెక్ట్ గా ఇన్సర్ట్ చేద్దాం అనుకునే టైంకి పెన్నిస్ మెత్తగా అయిపోవడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఫైమోసిస్. సో అసలు ఈ ఫైమోసిస్ ప్రాబ్లం అంటే ఏమిటి అండ్ ఈ ఫైమోసిస్ ప్రాబ్లం వల్ల ఎందుకు అంగస్తంభన సమస్య వచ్చింది అని అంటే, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ చాలా టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదు, ఆ ప్రాబ్లమ్ ని ఫైమోసిస్ అంటారు. నార్మల్ గా సెక్స్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఈ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఎంత ఫ్రీగా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటే వాళ్ళు ఆ సెక్స్ ని అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ అంత ఎక్కువసేపు సెక్స్ కూడా ఎంజాయ్ చేయగలరు. కానీ కొంతమందిలో ఏమైతుందంటే ఈ ఫోర్ స్కిన్ అనేది చాలా టైట్ గా ఉంటది, ఈ ఓపెనింగ్ అనేది చాలా టైట్ గా ఉండటం వల్ల ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ మొత్తము కూడా ఈ ఓపెనింగ్ అనేది ఏమో చిన్నగా ఉంటుంది, ఎరెక్షన్ వచ్చినప్పుడు ఏమో పెన్నిస్ సైజ్ పెరిగింది, కానీ ఈ ఓపెనింగ్ అనేది చిన్నగా ఉండటం వల్ల ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. సో ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఈ స్కిన్ ఫోర్స్ఫుల్ గా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తుంది. వన్స్ ఈ పెయిన్ కనుక స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయింది. జస్ట్ ఒక సెక్షువల్ గా ఉన్న కాన్సన్ట్రేషన్ ఒక 10-15% డైవర్ట్ అయిపోయి అరే పెయిన్ వస్తుంది ఏమైంది అని వాళ్ళ ఆలోచన మారిపోయితే ఇమీడియట్ గా పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయి స్లోగా పెన్నిస్ సాఫ్ట్ అయిపోతా ఉంటుంది. వన్స్ పెన్నిస్ సాఫ్ట్ అవటం స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళకి తెలియకుండానే అరే నేను సెక్స్ చేయలేనేమో, పెన్నిస్ మెత్తగా అయిపోతుంది, ఏమైందో చేయగలను లేదో చేయలేనేమో, తను సెక్షువల్ గా నేను చేయలేనని తను ఏమైనా అనుకుంటుందేమో అని వాళ్ళకి ఆ సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండే ప్రాబ్లమ్ నే ఫైమోసిస్ అంటారు. చాలా మందిలో ఈ మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ అంగస్తంభన సమస్య లేకపోయినా సెక్షువల్ గా కలవలేకపోవడానికి ఈ ఫైమోసిస్ లేదా ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండటం అనేది ఒక మెయిన్ రీజన్. మేము ఓపీలో చూసే న్యూలీ మ్యారీడ్ కపుల్లో 10లో కనీసము 3-4 ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి సెక్షువల్ గా కలవటానికి ఇబ్బంది పడతా, వాళ్ళు లేనిపోయిన అపోహలతో ఏదో సెక్షువల్ ప్రాబ్లం ఉంది అని చాలా సింపుల్ గా ఈ ఫోర్ స్కిన్ కి చిన్న ప్రొసీజర్ సర్కంసిషన్ చేయించుకుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోయేదానికి సెక్షువల్ గా కలవలేకపోతున్నారని గొడవలు పడి డైవర్స్ అయిపోయిన అంత దూరం వెళ్ళిన పేషెంట్స్ ని చాలా మందిని ఓపీలో మేము చూస్తూ ఉంటాము. సో ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లం అనేది సాధారణంగా మగవాళ్ళలో 100లో ఒక 15-20 మందికి బై బర్త్డే వాళ్ళకి ఈ ఫోర్ స్కిన్ అనేది చాలా టైట్ గా ఉంటుంది. అండ్ కొంతమందికి స్టార్టింగ్ లో ఫోర్ స్కిన్ నార్మల్ గానే ఉన్నా డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఈ ఫోర్ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, దాని వల్ల కూడా ఈ స్కిన్ టైట్ అయిపోయి స్కిన్ ఓపెనింగ్ అనేది నేరోగా అయిపోయి దాని వల్ల కూడా స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బై బర్త్ ఈ ఓపెనింగ్ టైట్ గా ఉన్నా, లేకపోతే మధ్యలో షుగర్ వల్ల కానీ, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఈ స్కిన్ టైట్ గా అయిపోతున్నా, దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ అంటే సుంతి చేయించుకోవడం. ఎందుకు అని అంటే వన్స్ సర్కంసిషన్ లేదా ఈ ప్రొసీజర్ కనుక చేసి ఈ స్కిన్ అనేది కనుక తీసేయటం జరిగితే ఈ ఓపెనింగ్ అనేది ఆటోమేటిక్ గా పెద్దగా అయిపోయింది. సో వన్స్ ఈ ఓపెనింగ్ అనేది కనుక ఇంత మట్టికి ఈ సర్కంసిషన్ చేసి తీసేస్తే ఈ ఓపెనింగ్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళి సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరిలో అయితే ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఉండి సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు, కొంత అవేర్నెస్ తో కనుక ఆ మేల్స్ కొంత అవేర్నెస్ తో ఉండి బిఫోర్ మ్యారేజ్ ప్రొసీజర్ కనుక సర్కంసిషన్ చేయించుకున్నట్లయితే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఈ మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ సెక్షువల్ సమస్యలు రావటం వల్ల వచ్చే ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, నేను ఓపీలో చూసే చాలా మంది పేషెంట్స్ లో వాళ్ళకి అసలు పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది, నర్వ్స్ అన్ని బాగానే ఉంటాయి, హార్మోన్స్ బాగానే ఉంటాయి, సైకలాజికల్ గా చాలా కాన్ఫిడెంట్ గాను చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు కామన్ గా చెప్పేది ఏంటంటే ఫోర్ ప్లేలో ఎరెక్షన్ అవుతుంది, కరెక్ట్ గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మెత్తగా అయిపోతుంది అని అంటారు. వన్స్ వాళ్ళకి ఒకసారి చెక్ చేస్తే ఈ
ఫోర్ స్కిన్ చాలా టైట్ గా ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు అండ్ ఈ స్కిన్ వెనక్కి అనుకుంటున్నప్పుడు పెయిన్ వస్తుంది, దానివల్ల ఎరెక్షన్ తగ్గిపోతుంది అనుకుంటున్నారు, దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్ చేయించుకోవడం. విజయవాడలో మా హాస్పిటల్లో లేజర్తో కానీ లేకపోతే స్టేప్లర్ లేకపోతే కన్వెన్షనల్ సర్కంసిషన్ ఎవరికి ఏది ఫిట్ అయితే దాంతో ఈ సర్కంసిషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లంతో బాధపడతా సెక్స్‌గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఒకసారి కనుక క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినట్లయితే అసలు ఈ స్కిన్ టైట్నెస్ ఎలా ఉంది, దానికి బెస్ట్ ఏ ప్రొసీజర్ చేయాలి అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు కనుక సర్కంసిషన్ చేయించుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ ఎటువంటి సెక్సువల్ సమస్యలు రావు. థ్యాంక్ యూ.